వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారం చేసి జీవితమంతా మొక్కలనే తన పిల్లలుగా కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమించి తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు ఆ వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా నిలిచిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. కోటి మొక్కలు నాటడమే తన జీవిత ఆశయంగా పెట్టుకుని నిజంగానే ఆ ఘనత సాధించిన రామయ్యకు 2017లో పద్మశ్రీ వరించింది. 1937 జూలై 1న దరిపల్లి లాలయ్య పుల్లమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామంలో జన్మించారు రామయ్య. ఆయన ఇంటి పేరు దరిపల్లి రామయ్య అయినప్పటికీ మొక్కలు నాటడమే జీవిత ఆశయంగా మలుచుకుని వనజీవిగా తన పేరు మార్చుకున్నారు. ఆయనను చెట్ల రామయ్య అని కూడా పిలుస్తారు. 50 ఏళ్లుగా అలు పెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నం చేశారు. రోడ్ల పక్కన పాఠశాలలు, ఆసుపత్రి ఆవరణాలు, దేవాలయాల్లో మొక్కలను విరివిగా నాటారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు. అలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు ఈ వనజీవి. వృత్తిరీత్యా కుండలు చేస్తూ పాలు అమ్ముతూ మొక్కల పెంపకాన్ని ప్రవృత్తిగా ఎంచుకుని అవిష్టాంతంగా కృషి చేశారు రామయ్య. ఏదైనా శుభకార్యానికి వెళ్లినా మొక్కలనే బహుమతిగా ఇచ్చి పెంచాలని సూచించేవారు. ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా వృక్షో రక్షతి రక్షితః అని రాసి ఉన్న ప్లకార్డులను మెడకు తగిలించుకుని వెళ్లి ప్రచారం చేసేసేవారు. ఇలా 4 దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. మొక్కలపై ఆయనకు ఎంత ప్రేమంటే మనుమళ్ళు మనమరాళ్లకు కూడా చెట్ల పేర్లే పెట్టారు. ఆయనకు 4 మనమరాళ్లు ఉండగా వారికి చందన పుష్ప, హరిత పుష్ప, లావణ్య, కబంద పుష్ప, వనశ్రీ అనే పేర్లు పెట్టుకున్నారు. రామయ్య చివరి దశలో సైతం అలు పెరగకుండా మొక్కల కోసమే బతికారు. నిత్యం అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. మొక్కలు పెంచి 10 మందికి పంచడం తప్ప తనకు మరో వ్యాపకం లేదు. ఆయన ఎప్పుడో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలయ్యాయి. వనజీవి రామయ్య చేసిన సామాజిక సేవలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడ తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతిలో తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి గురించి పాఠ్యాంశంగా చేర్చింది. For more interesting updates, please subscribe Good News India.